కానీ మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మీరు అతనితో చాలా దగ్గరగా సాన్నిహిత్యంగా ఉన్నారు. కానీ బయట ఒక టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చాలా కోపం ఎక్కువ అని. అంటే మొన్న ఒకటి మనం చూసాం, కేటీఆర్ గారు ఒక అభిమాని వచ్చి అయితే చెయ్యి మీద వేసుకొని ఫోటో దిగాడు. అదే రేవంత్ రెడ్డి గారు చెయ్యి మీద వేస్తుంటే పక్కకని చెప్పేసి పక్క నిలబడి ఫోటో దిగాడు. కానీ అంటే వైరల్ ఏమైందంటే రేవంత్ రెడ్డికి చాలా కోపం ఎక్కువ అని చెప్పేసి. నిజంగా తన కోపం ఎక్కువ లేదండి, అంటే అభిమాని అని చెప్పేసి మీరు కోపం లేదని చెప్తాను. అట్లా కాదండి, నేను ఎంత సాధారణమైన వ్యక్తినో అందరికి తెలుసు. ఈ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇట్లా కాలుతో ఉన్న తన్నిన విషయం అంటున్నారేమో మీరు. కాలుతో ఉన్న తన్నింది అభిమానులే కాదు, అది వన్ సైడ్ చెక్కనేమో లేచిందంట. ఆ చెక్కను తన్నడాన్ని దానికి దుష్ప్రచారంగా అభిమానులను తంతున్నాడు అన్నది పెట్టిరు. అది ఆల్రెడీ వాట్సాప్లో మేము ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేసినాం. అది కింద అది చెక్క ఊడిపోయింది, ఆయన సెక్యూరిటీ వాళ్ళందరూ కలిసి ఇట్లా చెక్కను కుట్టడం జరిగింది కాలుతోన. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా మంచోడు, ఇట్లా కోప్పడడం కానీ. ఇప్పుడు మనము నిన్న యశోద హాస్పిటల్కి కేసీఆర్ గారిని కలవడం జరిగింది. రిటర్న్ వచ్చేటప్పుడు రేవంత్ అన్న అని ఒక అమ్మాయి పిలిచింది. ఆ అమ్మాయి పిలుపులోన సాయం ఉంది. అట్లా ఎవరన్నా సాయం కోరి ఎవరన్నా పిలువని, ఏ పొజిషన్లోనా ఉండని, ఎంత ఆయన పర్సనల్గా ఆయనకు ఎంత ఇరిటేట్ ఉన్నా కానీ ఆ టైంలో అతను స్పందిస్తాడు. అంటే కెమెరా ముందు ఇవన్నీ స్ట్రాటజీ అని కూడా కొంతమంది అంటారు. అంటే ఏ ముఖ్యమంత్రి అన్న కావచ్చు, మీరు తమిళనాడు ముఖ్యమంత్రి తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ జగన్ గారిని తీసుకున్నా, జగన్ గారు కలిసే చాలా తక్కువ మంది. బట్ ఆయన బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా ఒకరు కలిసే కలుస్తూ ఉంటాడు. ఏ ముఖ్యమంత్రి అయినా కలుస్తుంటాడు, అది వాళ్ళకు ఒక మైలేజ్ వస్తుంది. కానీ పర్సనల్గా మీరు చెప్పారు కాల్దంత అనేది ఒకటి, అదొకటి. ఇంకొకటి ఒక అభిమాని చెయ్యి మీదేసి ఫోటో దిగుతుంటే చెయ్యి తీసేసి పక్కన నిలబడి దిగాడు, అదొకటి. సరే, మీరు వ్యక్తిత్వంగా తను ఎలాంటి వాడు? ఆయన వ్యక్తిగతంగా మేము సాధారణమైన, నేను ఆటో డ్రైవర్ అబ్బాయిని, నేను ఇప్పుడు ఆటో డీలింగ్లు చేస్తున్నా. మా లాంటి వాళ్ళే ఆయన ఇంటి దగ్గరకు వెళ్తే, ఫర్ సపోజ్గా నాకు 12 ఏళ్ల వయసులో మా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి మా ఇంట్లో ఎటువంటి స్ట్రాటజీ కానీ వెనుక ఉండి, మా అమ్మ ఇప్పటి వరకు కూడా కూలికి వెళ్ళలేదు, 100 రూపాయల కూలి కూడా చేయలేదు. అటువంటి రోజుల నుంచి మేము చిన్న వయసులో మేము హైదరాబాద్ వచ్చేసి, హైదరాబాద్లో మేము కష్టపడి మేము ఆటోలు తోలుకుంటా, మాకు మళ్ళీ మాది ఎస్టీ క్యాస్ట్లో కొంచెం త్వరగా పెళ్లి చేస్తారు. 17 ఇయర్స్కే నాకు పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్కి ఒక పాప పుట్టింది. పాప తర్వాత మొత్తం ఫైనాన్షియల్గా మొత్తం సమస్యలు ఉన్న సమయంలో ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఒకసారి కలవడం జరిగింది. సార్, మా లాంటి వాళ్ళకి మీరు అండగా ఉండాలి సార్, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, అవి అని మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఇంకా మా ఫ్రెండ్ ఉండే, అతను ఉండే, సార్ మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది, మేము చనిపోవాలని కూడా నిర్ణయించుకుంటున్నాం సార్, అటువంటి పరిస్థితి సార్, మా చిన్న కుటుంబాల నుంచి వచ్చినాం సార్, ఇక్కడ అమృత్ నగర్ బస్తీ అనేది ఉంది బాలనగర్లో, ఆ బస్తీలో మేము మురికివాడ పక్కలో ఉంటున్నాం సార్, అది ఇదని. అంటే ఆయన మాట్లాడిన మాట ఒకటే, మనకు ఈ జన్మ ఒక్కటే ఉంటుంది, ఇంకో జన్మ మనకు ఉంటుందో ఉండదో మనకు తెలియదు, మళ్ళీ మనం మనిషిలాగా పుడతామో లేదో తెలియదు. నువ్వు ఇప్పుడు ఎంత హీనంగా ఉన్నా నువ్వు రేపు ఒక మంచి పొజిషన్కి రావచ్చు. మార్పు అనేది మనిషిలోనే జరుగుతుంది. మళ్ళీ మనం రేపు ఒక మంచి పొజిషన్కి రావచ్చు. చావడం అనేది ఒక నిర్ణయం కాదు. మీకు ఏదైనా కష్టం ఉంటే, ఏదైనా ఉంటే నా ఇంటికాడికి రండి. మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఫైనాన్షియల్గా కానీ, ఎవరైనా పోలీసులు కానీ, ఏ ఇతర అధికారులు కానీ మీకు ఆటో తోలేటప్పుడు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా నా ఇంటికి రండి. నా ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి వచ్చినా మీకు నేను స్పందిస్తాను.